చూడండి ఫ్రెండ్స్, ఇది కోడ్. సో కోడ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు రాసాను చూడండి. కోడ్ వచ్చేసి మీకు మన మెగాస్టార్ చిరంజీవి గారి పాట ఉంటుంది చూడండి. పాట బహుశా నేను నీ మీద మోజుపడ్డా అనే పాట ఉంటుంది చూడండి. సో అదే పాట గుర్తుపెట్టుకుంటే ఇందులో కోడ్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. బహుశా ఆజాసా ఔ. ఓకే, మళ్ళీ చదువుతాను చూడండి. బహుశా ఆజాసా ఔ, బహుశా ఆజాసా ఔ, బహుశా ఆజాసా హౌ. సో అట్లా మీకు ఎలా కన్వీనియన్స్ అయితే అలా చదివి పాడి గుర్తుపెట్టుకోండి. కానీ కోడింగ్ మాత్రం ఇదే, లైన్ కూడా ఇదే. ఈ లైన్ వరుస క్రమం కూడా అడగడం జరుగుతుంది. ఓకే, హుమాయూన్ తర్వాత ఏ రాజు పాలించాడు అనేది వస్తుంది, అలాగే అక్బర్ తర్వాత ఎవరు పాలించారు అనేది వస్తుంది. సో వరుస క్రమం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ ఉండాలి, ఈ ఆర్డర్ ఉండాలి. అంటే మనకి ఈ ఆర్డర్ తెలిస్తే ఈ ఆర్డర్ తెలిసినట్టే, అసెండింగ్ డిసెండింగ్. ఓకే, చూడండి. బా అంటే బాబరు, హు అంటే హుమాయూన్, షా అంటే షేర్షా, ఆ అంటే అక్బరు, జా అంటే జహంగీర్, షా అంటే షాజహాన్, ఔ అంటే ఔరంగజేబ్. ఓకే, ఇది ఆ రాజుల యొక్క పేరు యొక్క కోడింగ్ గుర్తుపెట్టుకునే విధానం. సో చిన్న టాపిక్ ఇక్కడ రాశాను. వీళ్ళు ఉత్తరాన హిమాలయ నుంచి దక్షిణ గోల్కొండ దాకా, అలాగే తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు వీళ్ళు రాజ్య విస్తరణ అనేది చేయడం జరిగింది. సో అయితే వీరి యొక్క కాలము నేను మీకు ఇక్కడ కోడ్ రాసాను చూడండి. ఇది కోడ్. ఓకేనా? సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను చూడండి. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి.